హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్కా స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మిస్టర్ రాక్షస్ స్టోరీలోని 28వ భాగం. అయినా సరే ముగ్గురు ఎక్స్ప్రెషన్స్లో మార్పు లేదు. అసహ్యంగా చూస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడేశారు. వాళ్ళ మాటలతో పాటు దక్ష చేసిన పనికి తన మనసు ఎప్పుడూ విరిగిపోవటంతో ఇప్పుడు తనని అందరూ ఒక బజారు దానిగా చూస్తారనే ఊహ కూడా భరించలేక ప్రాణంగా ప్రేమించిన శ్రీ కూడా అది నమ్మేశాడు అన్న భయంతో ఇక బ్రతికిని ఎవరిని ఉద్ధరించాలి? చస్తే అందరికీ మనశ్శాంతి అయినా వస్తుందనుకున్న శ్రీధ పరుగు పరుగున రూంలోకి వెళ్ళిపోయి ఒక లెటర్లో, నన్ను క్షమించు రుద్ర శ్రీ, నేను ఏ తప్పు చేయలేదు. కనీసం మీరైనా నమ్మండి, నేను ఏ తప్పు చేయలేదురా. కానీ సమాజాన్ని ఎదిరించే శక్తి నాలో లేదు. ఇక బ్రతికే అర్హత కూడా నాకు లేదు. నా వల్ల మీరు చాలా కోల్పోయారు రుద్ర. ముఖ్యంగా నువ్వు. నేను వెళ్ళిపోతున్నాను అని నా కోసమే ఆలోచిస్తూ నీ జీవితాన్ని అక్కడితో ఆపేయకు. ఏ నిజాలు తెలిసినా, ఎన్ని నిజాలు తెలిసినా నీలో నువ్వు పోరాటంతో పాటు ఎదుటి మనిషి కోసం కూడా పోరాడు. నన్ను మర్చిపో. నీ జీవితంలో నేను లేనని అనుకో అని లెటర్ రాసేసి ఎక్స్పైరీ అయిన మెడిసిన్స్ అన్నీ పొడి చేసి వాటర్లో మిక్స్ చేసుకొని తాగేసింది. దాదాపు 2 గంటల తర్వాత శ్రీధ ఏం చేస్తుందని చూడటానికి వెళ్ళిన మంజుల గారికి రక్తం నురగ కక్కుకొని బెడ్ మీద పడిపోయి ఉన్న శ్రీధ కనిపించగానే వెన్ను జలధరించి భయంగా ఏవండి అని గట్టిగా అరవటంతో మంజునాథ్ గారు పరుగున వచ్చి శ్రీధ పరిస్థితి చూసి హుటాహుటిన హాస్పిటల్కి తరలించి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇప్పించారు. రుద్రాక్ష్ దగ్గర తర్వాత రోజు అందరూ కూడా షూటింగ్ స్పాట్లో రుద్రాక్షతో ఏమీ మాట్లాడకపోయినా రుద్రాక్ష వెనక గుసగుసలు ఆడుకోవటం వినిపిస్తూ ఉండటంతో పాటు ఉదయం నుంచి తన అక్క ఫోన్ చేయకపోవటం కొంచెం మిస్టరీగా అనిపించి కాట్రాజ్తో ఏమైనా జరిగిందా నాకు తెలియకుండా అని అడిగాడు. లేదు సార్ అని కాట్రాజ్ భయంగా అనగానే రుద్రాక్ష నొసలు ముడివేసి, మరి అక్క ఎందుకు నాకు కాల్ చేయలేదు? నా ఫోన్ ఎక్కడా అని చేయి చాచగానే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది సార్, ఛార్జింగ్ లేక. సారీ, నైట్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను అని అన్నాడు కాట్రాజ్. అయితే నీ ఫోన్ ఇవ్వు అనగానే, నా ఫోన్ స్క్రీన్ పోయింది సార్, రాత్రి పొరపాటున కింద పడింది అని అబద్ధాలు ఆడేశాడు. ఇంతలో షూటింగ్ టైం అవ్వటంతో షూటింగ్లో బిజీ అయిపోయిన రుద్రాక్ష్ షూటింగ్ అయిపోగానే హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నట్టుగానే షూటింగ్ సాయంత్రానికి అయిపోయి తన కార్వాన్ వైపు వెళ్తున్న రుద్రాక్ష్ భుజం మీద చేయి వేసిన డైరెక్టర్ గారు, మీ అక్క అలా చేస్తుందని ఊహించలేదు రుద్ర. ఐఎమ్ సారీ, కానీ నువ్వైనా కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సింది అని అని అన్నారు. ఆయన మాటలకి రుద్రాక్ష్ కళ్ళు చిన్నవి చేసి, మీరు దేని గురించి మాట్లాడుతున్నారు డైరెక్టర్ గారు అని అడిగాడు. దేని గురించేంటి రుద్ర? మీ అక్క చేసిన దాని గురించి. ఇప్పటి వరకు తన మీద రూమర్స్ మాత్రమే ఉన్నాయని అందరూ అనుకున్నారు. వాటిని నిజం చేసేసింది అని శ్రీధ గురించి వచ్చిన న్యూస్ గురించి మాట్లాడుతుంటే రుద్రాక్ష్ గుండెల్లో భయం మొదలయ్యి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటూ ఒక్కసారిగా డైరెక్టర్ కాలర్ పట్టుకుంటే డైరెక్టర్ భయపడిపోయి, నేనేమీ అబద్ధం చెప్పటం లేదు రుద్ర, కావాలంటే సోషల్ మీడియా చూడు. ప్రతి చోట మీ అక్క గురించే ఎంత వైరల్ అయ్యిందో తెలుసా ఆ న్యూస్ అని అనగానే రుద్రాక్ష్ డైరెక్టర్ చేతిలో ఉన్న ఫోన్ తీసుకుని సోషల్ మీడియాలో శ్రీధ గురించి ఉన్న న్యూస్ మొత్తం చూసి షాక్ అయ్యి ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఒక్కసారిగా తూలి పడబోతుంటే కాట్రాజ్ పరుగున వచ్చి పట్టుకున్నాడు.
కాట్రాజ్ని చూడగానే తనకి నిజం చెప్పలేదు అన్న విషయం గుర్తుకు వచ్చి కోపంగా కాట్రాజ్ చెంపతో పాటు లోపల చిగురు కూడా వాచేలా కొట్టి, నా అక్క విషయంలో ఇంత జరిగితే నా దగ్గర దాస్తావా? హౌ డేర్ యూ అని అరుస్తూ ఉంటే కాట్రాజ్ భయంగా, సారీ సారీ సార్, మీ మావయ్య చెప్పారు మీకు ఈ విషయం తెలియనివ్వకుండా ఉండాలని. మొత్తం ఆయన చూసుకుంటానని అన్నారు. అందుకే చెప్పలేకపోయాను సార్ అనగానే రుద్రాక్ష్ అదేమీ పట్టించుకోకుండా తన కారు తీసుకొని హైదరాబాద్ చేరుకున్నాడు. తను చేరుకునేటప్పటికి జరగాల్సిందంతా జరిగిపోయి ఇంటి ముందు జనం ఎక్కువగా ఉండటంతో భయం భయంగా అడుగులు వేస్తూ లోపలికి వెళ్తున్న తన చెవులకి వినిపించాయి కొన్ని మాటలు. అలాంటి పనులు చేసి ఇలా చేసుకోవటం ఎందుకు? ముందుగానే బుద్ధిగా ఉండొచ్చు కదా. ఎందుకుంటారు? అలా ఉండరు. ఇలా పరువు తీసి మాత్రం ప్రశాంతంగా వెళ్ళిపోతారు, బ్రతికిన వాళ్ళకి శిక్ష వేస్తూ అని నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే రుద్రాక్ష అడుగులో అడుగు వేసుకుంటూ గుమ్మం వరకు రాగానే హాల్లో శ్రీధ ఫోటో పెట్టి ఫోటో ఎదురుగా కింద వైట్ కలర్ క్లాత్ కప్పిన శ్రీధ కనిపించగానే అక్క అని అరుస్తూ పరుగున తన దగ్గరకు వెళ్ళాలనుకునే లోపు శ్రీహర్ష్ చాలా కోపంగా రుద్ర చంప వాచిపోయేలా కొట్టాడు. అయినా రుద్రాక్షలో చలనం లేదు. అలానే శ్రీధ బాడీ వైపు చూస్తూ ఉంటే శ్రీ చాలా కోపంగా ఆవేశంగా రుద్రాక్ష కాలర్ పట్టుకుని, దానిని జాగ్రత్తగా చూసుకుంటావని అమెరికా వెళ్తూ నేను నీకు అప్పగించాను రుద్ర, కానీ నువ్వేం చేశావు? దాన్ని శవాన్ని చేసి నాకిచ్చావా అని చివరి మాట పూడుకుపోతుంటే ఎంతో కష్టంగా మాట్లాడి కన్నీళ్లతో, నా ప్రేమని సమాధి చేశావు కదా, ఎలా ఇలా చేశావు రుద్ర? నీ అక్కంటే నీకు ప్రాణం కదా, మరి దాని ప్రాణం అదే తీసుకుంటుంటే చూస్తూ ఉన్నావా రుద్ర అని ఆవేశంతో అరుస్తున్నారు. అయినా రుద్రాక్షకి కొంచెం కూడా పట్టింపు లేదు. శ్రీ చేతిని వదిలించుకొని శ్రీధ బాడీ దగ్గరికి వెళ్ళిన తన కంట్లో నుంచి కన్నీటి చుక్క రావటం లేదు. ఎమోషనల్ లెస్గా ఎక్స్ప్రెషన్ లేని ఫేస్తో శ్రీధ బాడీ వైపే చూస్తూ ఉంటే శ్రీ వెనక నుంచి రుద్ర షర్ట్ పట్టుకొని వెనక్కి లాగి, నీకు శ్రీధని తాకి అర్హత లేదు రుద్ర, వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తుంటే నాకు చాలా కోపం వస్తుంది. అది అది అన్యం పుణ్యం తెలియనిది. అటువంటిది తనంతట తాను ప్రాణాలు తీసుకుందంటే ఎంత పెయిన్ మోసి ఉంటుందో అర్థం అవుతుందా రుద్ర? ఎందుకురా, ఎందుకు ఇలా చేశావు? నువ్వు వెళ్ళేటప్పుడు శ్రీధని కూడా నీతో పాటు తీసుకువెళ్ళిపోవాల్సింది కదా, కనీసం నేను వచ్చేసరికి ప్రాణాలతో ఉండేది అని ఏడుస్తూ మోకాళ్ళ మీదకి జారిపోతే రుద్ర అప్పుడు శ్రీ వైపు చూస్తూ, నాకు నాకు ఏమి తెలియదు శ్రీ, నేను వచ్చేసరికి అంత అంటూ గొంతు మాట రావటానికి కష్టంగా ఉంటే ఇక తట్టుకోలేక శ్రీ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని శ్రీ అని గట్టిగా హత్తుకొని ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా గట్టిగా అరుస్తూ ఏడుస్తూ, నా అక్క శ్రీ, నా అమ్మతను, అది అది నాకు చెప్పకుండా ఎలా వెళ్ళిపోతుంది శ్రీ? అలా ఎలా వెళ్ళిపోతుంది? నన్ను కూడా తీసుకువెళ్ళిపోమని చెప్పు. అక్క లేకుండా నేను ఉండలేను శ్రీ, నాకు అక్క కావాలి అని చిన్నపిల్లాడిలా ఏడుస్తూ ఉంటే చూస్తున్న ప్రతి ఒక్కరికి గుండె తరుక్కుపోయింది. కానీ వాళ్ళందరూ శ్రీధ తప్పు చేసిందని నమ్మటంతో అర్హత లేని వ్యక్తి కోసం రుద్రాక్ష అలా ఏడవటం ఏమాత్రం నచ్చలేదు. ఇంతలో సమీక్ష రుద్రాక్ష దగ్గరికి వచ్చి బావా అంటూ భుజం మీద చేయి వేస్తే రుద్రాక్ష నిదానంగా తలపైకెత్తి సమీక్ష వైపు చూస్తూ, అక్క ఇలా చేసుకుంటుంటే ఏం చేస్తున్నావు సమీక్ష నువ్వు అని అడిగాడు. నేను ఊహించలేదు బావా వదిన ఇలా చేసుకుంటుందని. తప్పు చేసిందని 4 మాటలు అన్నారు మమ్మీ డాడీ, దానికి ఇంత పెద్దగా చేసుకుని మనల్ని వదిలి వెళ్ళిపోతుందని అనుకోలేదు అనగానే రుద్ర కొట్టిన దెబ్బకి 4 అడుగుల దూరంలో పడి ఆ దూరం కాస్త గోడ కావటంతో నుదురు గట్టిగా కొట్టుకొని చర్మం చిట్లి రక్తం వస్తూ తల తిరుగుతూ ఉంటే అలానే నేల రాలిపోయింది సమీక్ష.
తన కోపం అంతలా ఉంది రుద్రాక్షకి. ఆ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక ఇంట్లో ఉన్న వాళ్ళ నిర్లక్ష్యం వల్లే శ్రీధ చనిపోయిందని అర్థమవుతుంటే రుద్రాక్ష్ పైకి లేచి కాట్రాజ్తో నిజం చెప్పొద్దు అన్న తన మావయ్య కనిపించే ఒక్కో అడుగు ఆయన వైపు వేస్తూ, నీకు మా అక్కని అప్పగించింది ఎందుకు? అక్కని జాగ్రత్తగా చూసుకుంటావని, కానీ ఇష్టానికి నోరు జారి మాట్లాడతావని కాదు. ఇన్ని సంవత్సరాల నుంచి అక్కని చూస్తూ ఈ చేతులతో పెంచి కూడా అక్క తప్పు చేసిందని నానా నిందలు వేశారా? ఇప్పుడు బయట వాళ్ళకి మీకు తేడా ఏంటి? ఓ, మర్చిపోయాను. మీరు బయటవారే కదా. మీరేమైనా మమ్మల్ని కన్నారా? ఇలా ఉంటారు అలా ఉంటారు అనుకోవటానికి. కానీ కానీ అంటూ మంజునాథ్ గారి దగ్గరికి చేరటమే ఆయన గొంతు రుద్రాక్ష చేతుల్లో చిక్కుకొని, నా అక్క విషయం నాకు చేరకుండా చేయటానికి నీకెంత ధైర్యం అని ఉరిమినట్టే గట్టిగా అడిగి కళ్ళు ఆగకుండా వర్షిస్తూ ఉంటే, నా అక్కని ఇష్టానికి అంటారా? నిన్ను ఊరికి వదిలిపెట్టను అంటూ ఆయన గొంతు మీద ప్రెజర్ పెంచుతూ ఉంటే మంజుల గారు కంగారుగా వచ్చి, రుద్రాక్ష వదలరా, ఆయన్ని మేనమామ అని అన్నారు. మేనమామ? వీడు మేనమామనా? నా కంపెనీలో ఇంతవరకు ఎంత నొక్కేశాడో నాకు మొత్తం తెలుసు. అయినా ఏ రోజు నోరెత్తలేదు. ఎందుకో తెలుసా? మీరు మా సొంతం అనుకున్నాను కాబట్టి. కానీ ఏం చేశారు మీరు? నా ప్రాణాన్ని ప్రాణం లేకుండా చూపించారు అంటూ శ్రీధ వైపు చూపిస్తూ అంటే మంజుల గారికి ప్రాణం ఆగినట్టు అయిపోయింది. రుద్రాక్ష్ కళ్ళు ఎర్రని ఎరుపు రంగులో కనిపించటంతో, అయినా సరే ధైర్యం చేసి, రే రుద్రాక్ష్, తను తప్పు చేసిందిరా, తప్పు చేసింది కాబట్టే అలా అయ్యింది అని అంటుంటే ఈసారి పెద్దవారని కూడా చూడకుండా మంజుల గారిని కొట్టేలోపు శ్రీహర్ష్ స్పీడ్గా రియాక్ట్ అయ్యి ఆవిడ జుట్టు పట్టుకొని వెనక్కి వంచి, నా శ్రీధ తప్పు చేసిందని ఈ గొంతుతో మాట్లాడుతావా? ఏం గొంతులో ప్రాణం పోవాలని ఉందా ఏంటి? నా శ్రీధ ఎప్పటికీ తప్పు చేయదు, చేయలేదు. నాకు తెలుసు. మీరందరూ తప్పు తప్పు అని వేలెత్తి చూపిస్తున్నారు, కానీ మీరు వెళ్ళి అక్కడ ఏమైనా చూసారా తను తప్పు చేసిందని చెప్పటానికి? నోటికి ఏదొస్తే అది మాట్లాడుతారా? ఇప్పుడు మాట్లాడండి అని తన పట్టు ఇంకొంచెం బిగించగానే మంజుల గారు గట్టిగా అరుస్తూ, వదిలే, నన్ను వదిలే అని ఏడుస్తూ ఉన్నారు. ఒకవైపు మంజునాథ్ గారి ప్రాణం పోతుంటే మరోవైపు సమీక్ష స్పృహ లేకుండా పడిపోయి ఉంటే ఇంకోవైపు మంజుల గారి ప్రాణం శ్రీ చేతిలో నలిగిపోతుంది. ఇదంతా ఏమీ తెలియని దక్ష ఫోన్లలో టీవీలలో శ్రీధ చావు గురించి పదే పదే వస్తూ ఉంటే మనసంతా బాధతో మూలిగి, ఒక అమ్మాయి ప్రాణం పోవటానికి నేనే కారణమా అని ఒక్క క్షణం అనుకుంది. కానీ లేదు లేదు, తను తప్పు చేసింది అందుకే చనిపోయింది. లేదంటే ఇంట్లో వాళ్ళే చంపేశారో తెలియదు కదా. పైగా హై ప్రొఫైల్ కదా, సో ఇంట్లో వాళ్ళే చంపేసి ఉండొచ్చు. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకుంటూ ఉన్నప్పుడే దక్ష పిన్ని వచ్చి, ఏమే రాణిలా కూర్చొని టీవీ చూస్తున్నావు? అంత బలుపు పెరిగిపోయిందా అని అరుస్తూ దక్ష జుట్టు పట్టుకోగానే, క్షమించు పిన్ని, ఇప్పుడే కూర్చున్నాను, పనంతా అయిపోయింది అని అంది భయంగా. అప్పుడే బయట నుంచి లోపలికి వచ్చిన అజయ్, అమ్మ అక్కని వదులు అని అరిచాడు. రేయ్, నువ్వు నోరు ముయ్యరా, చిన్నపిల్లాడివి చిన్నపిల్లాడిలానే ఉండు, పెద్దబాడిలా మాట్లాడాలని ప్రయత్నించకు అని ఆవేశంగా అరిచి దక్ష పిన్ని ఆయన భారతమ్మ గారు ఆవేశంగా దక్ష చెంప మీద కొట్టి, పని అయిపోయిందా? ఎక్కడ అయిపోయిందే? బట్టలు చూసావా ఎలా ఉన్నాయో? అవన్నీ ఎవడు మడతేస్తాడు అని అరుస్తూ ఇంకో దెబ్బ కొట్టగానే, నేనే నేనే చేస్తాను పిన్ని, నేనే చేస్తాను అని అక్కడి నుంచి భయంగా కదిలిన దక్ష
తను ఉంటున్న స్టోర్ రూమ్ లాంటి చిన్న రూమ్కి వెళ్ళి అక్కడ కుప్పలా పోసిన బట్టలన్నీ మడతలేస్తూ పదే పదే శ్రీధ చావు గుర్తుకు వస్తుంటే మనసులో గట్టిగా నువ్వే తప్పు చేయలేదు, తప్పు చేసిన వాళ్ళని బయట పెట్టావు అంతే అని అనుకుంది. ఇంతలో చుట్టుపక్కల పెద్దవాళ్ళందరూ శ్రీని రుద్రాక్షని వెనక్కి లాగి చంపేస్తారా వాళ్ళని అని అరుస్తుంటే రుద్రాక్ష ఆవేశంగా అరుస్తూ చంపేయక గోడకి వేలాడదీసి పూజలు చేస్తారని అనుకుంటున్నారా? అలాంటి వాళ్ళకి చావే కరెక్ట్ అని ఆవేశంతో ఊగిపోతూ ఉంటే అప్పుడే పోలీసులు వచ్చారు శ్రీధర్ పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొని. వాళ్ళని చూసి ఇంకా ఆవేశంతో ఊగిపోయిన రుద్రాక్ష్ వాళ్ళ మీదకి వెళ్లేలోపు శ్రీ తల్లిదండ్రులు ఆపి, అది చట్టం రుద్రాక్ష్, నువ్వు ఇలా వెళ్తే నీకే రిస్క్ అని ఆపటంతో రుద్రాక్ష ఎంతో కష్టంగా తన కోపాన్ని అణుచుకుంటూ ఖచ్చితంగా ప్రతి ఒక్కరి అంతు తేల్చాలని ఫిక్స్ అయ్యి శ్రీధ బాడీ వైపు చూసి ఆపుకున్న బాధ మరోసారి పొంగుతుంటే శ్రీధ ముందే మోకాళ్ళ మీద కూర్చొని తన చేయి పట్టుకుని, అక్క లే అక్క, నన్ను వదిలి వెళ్ళిపోతావా? నువ్వు ఇలా వెళ్ళిపోవటం నీకు న్యాయంగా అనిపిస్తుందా? చెప్పావు కదా జీవితాంతం ఈ అక్క నీకు తోడుగా ఉంటుంది రుద్ర. నీ ప్రతి విషయంలో, నీ ప్రతి నిర్ణయంలో నీ తోడు ఎప్పుడూ వదలను అని. మరి ఇలా ఎలా అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళావు అని ఏడుస్తుంటే మరోవైపు శ్రీ కూడా ఏడుస్తూ కూర్చుండిపోయాడు. ఆ రోజు మొత్తం దానితోనే సాగితే తర్వాత రోజు ఎంతో కష్టంగా రుద్రాక్ష శ్రీల చేత శ్రీధకి అంతిమయాత్ర పూర్తి చేయించి ఇంటికి వచ్చాక రుద్రాక్ష్ ఈ లోకంలో లేనట్టు శ్రీధర్ రూమ్లోనే ఉండిపోయేవాడు. అప్పుడు దొరికింది శ్రీధర్ రూమ్లో తను పెట్టిన లెటర్. అది ఓపెన్ చేసిన రుద్రాక్ష్ మొత్తం చదివాక అక్క అని ఏడుస్తూ కుప్పకూలిపోయి, ప్రామిస్ చేస్తున్నాను అక్క, నిన్ను ఈ పరిస్థితికి తీసుకువచ్చిన ఏ ఒక్కరిని వదలను, ప్రతి ఒక్కరి అంతు తేలుస్తాను అని మనసులో అనుకున్నాడు. కానీ ప్రతి క్షణం తన అక్క ఇన్నోసెన్స్ ఫేస్ గుర్తు చేస్తూ కనిపిస్తూ ఉంటే బాధ తట్టుకోలేక రూమ్లో తనని తాను నిర్బంధించుకున్నాడు. తన అక్క చావుకి పరోక్షంగా తనే కారణం అనుకుని రుద్రాక్ష పరిస్థితికి ఏమాత్రం తక్కువ కాదన్నట్టు శ్రీ కూడా శ్రీధ చావుని తట్టుకోలేక తనని తాను రూమ్లో నిర్బంధించుకొని ఆహారం నీళ్లు అన్నీ మర్చిపోయి శ్రీధ ఫోటోని చేతిలో పట్టుకొని రోజులు గడిపేస్తూ ఉన్నాడు. ఇక్కడ రుద్రాక్షని కదిలించాలంటే మంజునాథ్ వాళ్ళకి భయం వేసింది. కానీ వారం తర్వాత ఎంతో కష్టంగా కదిలించారు. ఆయనని చూడటమే రుద్రాక్ష ఆవేశంగా, ఇంకొకసారి నా దగ్గరికి వచ్చారంటే మీ శవం ఇంట్లోకి వేలాడుతుంది అని సీరియస్గా చెప్పడంతో వాళ్ళు బెదిరిపోయి వెనకడుగు వేశారు. అలా రోజులు గడుస్తున్నాయి. కానీ ఇటు రుద్రాక్ష కానీ శ్రీ కానీ ఇద్దరు వాళ్ళ డిప్రెషన్ నుంచి బయటికి రాలేదు. శ్రీ పూర్తిగా బిజినెస్ని వదిలేయటంతో అదంతా మంజునాథ్ గారి చేతికి వచ్చి ఆయన కోరుకున్న పవర్స్తో పాటు కావాల్సినంత మనీ కూడా వచ్చేసాయి. సో అడ్డదిడ్డంగా వాడేస్తూ ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తూ ఉన్నారు. మరోవైపు మంజుల గారు సమీక్ష కూడా రుద్రాక్ష మీద భయంతో కదిలించడం మానేశారు. టైం టు టైం ఫుడ్ పంపిస్తున్నా ఏదో ఒక పూట 4 మెతుకులు ఎంగిలి పడుతున్నాడు. అది కూడా రామయ్య తాత బలవంతంగా పెడుతుంటే, లేదంటే అది కూడా లేకుండా ఎప్పుడో చచ్చిపోయేవాడు రుద్రాక్ష్. అటువైపు శ్రీని ఎంతో కష్టంగా శ్రీధ ఆలోచన నుంచి బయటపడేలా చేసిన శ్రీ తల్లిదండ్రులు ఇద్దరూ కూడా అమెరికాలో ఉన్న మన కంపెనీ చూసుకో శ్రీ, మీ నాన్న ఇక వెళ్ళలేరు అని బ్రతిమలాడి శ్రీని కష్టంగా అమెరికా పంపించేశారు. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.